హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ నెక్కి మెడ పట్టీని పర్ఫెక్ట్‌గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనం ఈ మెడ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1.25 ఇంచుల వెడల్పుతో క్రాస్‌గా ఉండే పీసెస్‌ని కట్ చేసుకోవాలి. మీరు ఎంత క్రాస్ పీసెస్‌ని తీసుకుంటే మీకు ఈ మెడ పట్టీ అనేది అంత నీట్‌గా వస్తుంది. స్ట్రైట్ పీసెస్ తీసుకోకూడదండి. ఖచ్చితంగా క్రాస్ పీసెసే తీసుకోవాలి. క్రాస్ పీసెస్ తీసుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నింటిని కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి, మీరు ఈ పీసెస్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు ఖర్చులన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు మెడ పట్టీని తీసుకొని చూడండి, మనకి ఒకవైపున ఖర్చు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా పై వైపునకు ఉండేలా చూసుకొని ఈ కాజా పట్టీ కంటే కూడా మనకి ఈ మెడ పట్టీ క్లాత్ వచ్చేసి ఈ విధంగా ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని 1/4 ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ని అస్సలు లాగకూడదండి. మీరు బ్లౌజ్ పీస్ని కనుక లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారు అంటే మీకు ఈ క్లాత్ అనేది సాగిపోయి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. అందుకని చెప్పేసి మీరు బ్లౌజ్ పీస్ని లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఖర్చు అనేది ఒకే వెడల్పుతో స్టిచ్ చేసుకోవాలి. మీరు అలా కాకుండా ఈ ఖర్చు అనేది ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ ఉండేలా స్టిచ్ చేసుకున్నారనుకోండి, మీకు నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. అంటే మనం కట్ చేసుకున్నప్పుడు నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గానే ఉంటుంది, కానీ మెడపట్టి స్టిచ్ చేసిన తర్వాత అంత పర్ఫెక్ట్గా రాదనమాట. చూసారా, ఇక్కడికి వచ్చేసరికి ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి రెండు వైపులా కూడా బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరికి వచ్చేసరికి మనకి ఈ మెడపట్టి క్లాత్ వచ్చేసి ఉక్స్ పట్టీ కంటే కూడా 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఖర్చు అనేది ఒకే వెడల్పు ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి.
చాలామంది ఈ స్టిచ్ వేయరండి. కానీ ఈ స్టిచ్ వేసుకున్నారు అంటే నేను బిగినర్స్ కోసం చెప్తున్నానండి. ఈ స్టిచ్ వేసుకుంటేనే మీకు మెడపట్టి ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి మెడపట్టి వెడల్పు వచ్చేసి 1/2 ఇంచి ఉండేలా చూసుకొని ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ స్టిచ్ వేసుకున్నాం కదా! ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి మెడపట్టి అనేది ఒకే వెడల్పు ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. చూడండి, ఈ చివరికి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు హెమ్మింగ్ వేసుకోవాలి అనుకుంటే ఒక లూజ్ కుట్టు వేసుకోండి. హెమ్మింగ్ వద్దు అనుకుంటే మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే హెమ్మింగ్ వేయట్లేదండి, మిషన్ కుట్టే వేస్తున్నాను. చూసారు కదా! ఈ విధంగా మనం మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా! బ్లౌజ్ నెక్‌కి మెడ పట్టీని పర్ఫెక్ట్‌గా ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.